ప్రైజ్ ద లార్డ్ అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? 40 డేస్ ఫాస్టింగ్ ప్రేయర్స్ హార్ట్ ట్రాన్స్ఫర్మేషన్ సిరీస్ డే 15లోకి వచ్చాం. దేవుని మహాకృప ద్వారా 15 రోజులు గడుస్తున్నాయి. ఇప్పటికే మీ హృదయాల్లో మార్పు అనేది మీకు కనిపించే ఉంటుందని నేను అనుకుంటున్నాను. దేవుని సన్నిధిలో కనిపెట్టిన ప్రతి ఒక్కరి జీవితంలో మార్పు అనేది కనిపిస్తుంది. అది మీరు తెలుసుకోవాలి. ఓకే, నేను మారుతున్నాను, నా ఆలోచన విధానం మారుతుంది, నా తలంపులు ఉద్దేశంలో పర్వాలేదు, నా నిర్ణయాల్లో, నా మాట విధానంలో, నా హృదయాన్ని మార్చుకునే విధానంలో మార్పు అనేది నాకు తెలుస్తుంది అని నీకు అనిపించాలి. అప్పుడు మార్పు అనేది ఓకే, నేను మార్పు చెందుతున్నాను అనేది అర్థమవుతుంది. సీతకొక చిలుక కూడా 21 రోజులు మార్పు చెందటానికి 21 రోజులు తనకి టైం పడుతుంది. సీతకొక చిలుకలా అందంగా తయారవటానికి. అలాంటిది మనము 40 రోజులు, అది కూడా దేవుని సన్నిధిలో కనిపెడుతున్నాం కాబట్టి ఖచ్చితంగా మార్పు అనేది వస్తుంది. ఫస్ట్ మార్పు నీ హృదయం లోపల నుంచే రావాలి. అయితే ఈరోజు థీము ఆకలిగొన్న హృదయం, దేవుని కోసం దాహంతో ఉండే మనసు. నీ ఆకలి దేనికోసమో తెలుసా? దేవుని కోసం ఆకలి కలిగి నువ్వు ఉండాలి. వాక్యం మత్తయి 5:6, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. దేనికోసం? నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. ఉపవాసం అంటే కేవలం ఆహారం వదలడమే కాదు అని ఈ 15 రోజులు మనం చెప్పుకుంటున్నాం. మనం ఉపవాసం చేస్తున్నాం 40 డేస్. దేనికి? ఓన్లీ ఆహారం వదులుకోవటమేనా? కొంచెం ఫుడ్ తీసుకోకుండా ఉండటం వల్లనే మనం ఉపవాసం చేస్తున్నట్ట? కాదు. దేవుని కోసం మన హృదయంలో ఆకలి పెరగటం. మనకు ఎన్నో విషయాల కోసం ఆకలి ఉంటుంది. ఆకలి అంటే నీ శరీర ఆకలి, నీ కడుపు ఆకలి కోసమే కాదు, ఇది హృదయానికి కూడా సంబంధించింది. దేవుని నాకు కావాలి, దేవుణ్ణి నేను కనుగొనాలి, దేవునితో నేను మాట్లాడాలి, ఆయనతో నేను స్నేహం చేయాలి, ఆయన గుణలక్షణాలను నేను కూడా కలిగి ఉండాలి అనే దాహం నీ హృదయానికి ఉండాలి. విజయానికి, స్థిరత్వానికి, గుర్తింపుకు, ప్రేమకు. కానీ మన హృదయం దేవుని కోసం నిజంగా ఆకలితో ఉందా? మనం అనుకునేవైతే ఇవి ఎగ్జాంపుల్స్. విజయానికైతే, స్థిరత్వానికి, గుర్తింపుకు, ప్రేమకు. అయితే ఆత్మీయ ఆకలి తగ్గిపోతే ఏమవుతుందో తెలుసా? అంటే నీ హృదయంలో దేవుని కోసం ఆలోచన కాకుండా ఓన్లీ లోక సంబంధమైనవే నువ్వు ఆకలి కలిగి ఉంటే ప్రార్థన చాలా భారంగా, అసలు చెయ్యాలని కూడా అనిపించని రోజులు ఉంటాయి, చేయకుండా పడుకుంటూ పోయే రోజులు ఉంటాయి. అలానే వాక్యం కూడా చదవడం అలసట, లేకుంటే ఏం చదువుతాంలే, ఈరోజు చదవకపోతే ఏమవుతుందిలే, లే 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 అన్న ఇది నీకు వాక్యం చదవటానికి ఆ రీతిగా మారిపోతుంది. తర్వాత దేవుని విషయాలు ఉత్సాహంగా అనిపించవు. అంటే ఎటువంటివి? ఇప్పుడు దేవుడు బైబిల్ గ్రంథంలో ఎన్నో కార్యాలు, అద్భుత కార్యాలు ఇజ్రాయేల్ ప్రజల పట్ల చేశారు. ఇప్పుడు ప్రస్తుతం బ్రతుకుతున్న మనందరి జీవితంలో దేవుడు కార్యాలు చేశాడు. అలానే ఎంతోమంది సాక్ష్యాలని మనం వింటున్నాం. ఇవన్నీ విన్నా వీటిలో ఏది నీకు ఉత్సాహం రావట్లేదు అని అనిపించదు. ఎప్పుడు తెలుసా? ఆత్మీయ ఆకలి నీ హృదయంలో, ఆ ఆకలి అనేది తగ్గిపోతే దేవుని విషయంలో, అది హృదయం నిండిపోయిన సంకేతం. నీ హృదయం ఎలా నిండిపోయింది? దేనితో నిండిపోయింది? లోకంతో నిండిపోయింది. అప్పుడు దేవుని కార్యాల పట్ల నీకు ఆసక్తి ఎక్కడ ఉంటుంది? కాబట్టి అవన్నీ హృదయంలో నుండి, నీ హృదయంలో ఇప్పటి వరకు నువ్వేవైతే దాచుకున్నావో లోకానికి సంబంధించినవి, అవన్నీ బయటకు పంపిస్తేనే దేవుని ఆత్మ, దేవుని ఆలోచనలు, దేవుని విధానాలు, ఆయన ఏమై ఉన్నాడు, నీ కొరకు ఏం ప్రణాళికలు కలిగి ఉన్నాడు, నీ జీవితానికి ఏం చేయాలనుకుంటున్నాడు అనేది నీకు తెలుస్తుంది. ఎప్పుడు? నీ హృదయంలో ఆయన నివసించినప్పుడు. ఇతర విషయములతో నిండిన హృదయం దేవునికి స్థలం ఇవ్వదు. అన్నిటినీ నీ హృదయంలో పెట్టుకుని అందులోనే దేవునికి ప్లేస్ ఇస్తాను అంటే అవ్వదు. కాబట్టి అవన్నిటిని నువ్వు బయటికి నీ ఇష్టపూర్వకంగా నువ్వు విడిచిపెడితేనే, దేవుని సహాయం అడిగి నువ్వు విడిచిపెడితే దేవుడు నీ హృదయంలో సింహాసనాసీనుడిగా నివసిస్తాడు.
ఆకలిగొన్న హృదయ లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసా? దేవుని కోసం ఆకలి గొలిగిన నీ హృదయం ఎట్లా ఉంటుందంటే, దేవుని సన్నిధిలో ఎక్కువ సమయం గడపాలనిపిస్తుంది. నువ్వు ఒంటరిగా ఉన్నా, ఎన్ని బాధలు అనిపించినా, నీకు దేవుడు సన్నిధి కావాలి అంటే నువ్వు మోకరిస్తావు, ప్రార్థన చేస్తావు, స్తుతిస్తావు, దేవుణ్ణి ఆరాధిస్తావు. నువ్వు ఉన్న స్థలంలోనే నువ్వు దేవునికి ప్రార్థనాపూర్వకంగా నీ సమయాన్ని అంతటినీ నువ్వు దేవునికి అప్పచెప్తావు. తర్వాత చిన్న ఆత్మీయ అనుభవం కూడా ఆనందాన్ని ఇస్తుంది నీకు. దేవుని సన్నిధి. పాపం పట్ల అసహనం అనేది పెరుగుతుంది. అంటే చెడ్డ మాట అయినా, చెడ్డ చూపైనా, ఆలోచన అయినా, ఏదైనా చెడు దేవునికి ఇష్టం లేనిది నీకు అసహనంగా మారిపోతుంది. మార్పు కోసం తపన ఉంటుంది. నేను ఇన్ని దినాలు ఉపవాసం చేశాను కదా, ఇంకా నా విషయంలో, నా జీవితంలో, నా హృదయంలో, నా ఆలోచనలో మార్పు రాలేదా అనే మార్పు కోసం తపన అనేది పెరుగుతుంది. అయితే ఆకలి ఎలా పెంచుకోవాలి? ఆకలి అనేది నీ శరీర ఆకలి కోసం ఇది చెప్పట్లేదు, నీ ఆత్మీయ ఆకలి కోసం, దేవుని కోసం దాహముతో ఎదురు చూసే మనసు నీకుందా లేదా అనేది. ఇప్పుడు నీ చుట్టూ ఉన్న శబ్దాలు, ఇప్పుడు కాలం మారిపోయింది. నీ పక్కనున్న వాళ్ళు ఏమైపోతున్నా నీకు తెలియట్లేదు. నీ ఫోనే ఇప్పుడు ప్రపంచ శబ్దాన్ని నువ్వు తగ్గించలేవు, కానీ నీ చేతిలో ఉన్న ఫోన్ని నీ కంట్రోల్లోకి నువ్వు మార్చుకో. దాని కంట్రోల్లోకి నువ్వు వెళ్ళిపోవటం కాదు, నీ కంట్రోల్కి నీ ఫోన్ను మార్చుకో. ఆలోచనలను కానీ, నీ తలంపులు, ఉద్దేశాలన్నీ నీకు నువ్వు కంట్రోల్ చేసుకోవాలి. రోజు కొంత సమయం ప్రత్యేకంగా దేవునికి ఇవ్వు. నీకు ఎప్పుడు వీలైతప్పుడు దేవునితో మాట్లాడటం నేర్చుకో. నీ ప్రతి పరిస్థితి నీకు ఏదైతే అడ్డుగా ఉందో, ఏదైతే బాధను కలిగిస్తుందో, ఏ రీతిగా నువ్వు మారాలనుకుంటున్నావో అదంతా ఒక రోజులో ఒక చిన్న టైం అనేది పెట్టుకొని అదే టైంలో దేవుణ్ణి నువ్వు కలుసుకో. మీ హృదయాన్ని ఖాళీ చేసుకోండి. నిజంగా దేవుణ్ణి కోరుకోండి హృదయాంతరంగంగా. నటనొద్దు, కపటము వద్దు, వేషధారణ వద్దు. దేవునికి ఇష్టం ఉండవు. నీ హృదయం నిండా నీ పూర్ణ బలముతో, ఇష్టంతో, ప్రేమతో తండ్రి నువ్వు నాకు కావాలి అని ప్రార్థన చేసుకోండి. ఉపవాసం శరీర ఆకలిని తగ్గిస్తుంది, కానీ దేవుని కోసం ఆత్మీయ ఆకలిని పెంచుతుంది. ఆలోచించండి, నా హృదయం ఇతర విషయాలతో నిండిపోయిందా, లేక దేవుని కోసం దాహంతో ఉందా? ఈ చిన్న లిరిక్ పాడుకునే ముందు దేవుని కోసం దాహం అనేది నీలో ఉంటే ఆయన 2 చేతులు చాపి నిన్ను పిలుస్తున్నారు. యేసయ్య, ఎందుకో తెలుసా? జీవజల నదులు, ఊటలు నీలో నుండి ప్రవహింపచేసి నిన్ను దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా నిన్ను మార్చి అనేక మందికి ఉపయోగపడే బిడ్డగా నిన్ను చేస్తాడు ఆ సర్వశక్తిమంతుడైన దేవుడు. ఈ లిరిక్ విందాం. దాహముగా ఉన్నారా రండని పిలిచిన యేసయ్య, దాహముగా ఉన్నారా రండని పిలిచిన యేసయ్య, దాహముతో వచ్చి తిని నిన్నే నమ్మి నిలిచి తిని, దాహముతో వచ్చి తిని నిన్నే నమ్మి నిలిచి తిని, జీవజల నదులు నాలో పారనిమ్ము యేసయ్యా, జీవజల నదులు నాలో పారనిమ్ము యేసయ్యా, కురిపించు పవిత్రాత్మ, కురిపించు నీ బలమును, కురిపించు నీ శక్తిని, నింపుమా నా పాత్రను, కురిపించు పవిత్రాత్మ, కురిపించు నీ బలమును, కురిపించు నీ శక్తిని, నింపుమా నా పాత్రను. అందరు కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ, మహాగణుడ, నీ ఉన్నతమైన, పరిశుద్ధమైన, శ్రేష్టమైన నామమునకు కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాను. నిజము నాయన తండ్రి, నీతి కొరకు ప్రవ్వ, ఆకలి దప్పులు కలిగి ఉన్నవారు ప్రవ్వ తండ్రి ధన్యులు, వాళ్ళు తృప్తిపరచబడుతారు ప్రవ్వ. ప్రతి విషయంలో కొరకు ప్రవ్వ, నీతిగా బ్రతిక జీవితాలు, యథార్థవంతులకు ప్రవ్వ త్రోవ కలుగు చేసేవాడు, వెలుగును అనుగ్రహించే దేవుడువు నీవు నాయన. సహాయము చేయండి ప్రభ. ఈ 15 దినములు పూర్తి చేసుకుంటకు నీవు ఇచ్చిన అత్యధికమైన కృపా కనికరం కాపుదలకై నీకు కృతజ్ఞతా స్తోత్రములు. ఈ వాక్యములు చెప్పబడుతున్న ప్రతి మాట మా జీవితంలో గొప్ప కార్యసిద్ధి కలుగు చేయండి
దయచేయండి ప్రవ్వ. మా హృదయాలను మార్చి నీ బిడ్డలుగా మమ్మల్ని అంగీకరించమని ప్రార్థన నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను నా పరలోకపు తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.